హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా యూట్యూబ్ చాలా కొత్త అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది. దానిలో భాగంగా ఇక నుంచి షార్ట్ వీడియోస్ 3 మినిట్స్ వరకు మనమైతే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. మీరు గమనించినట్లయితే అక్టోబర్ 15 తర్వాత నుంచి కూడా మీరు లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తూ దాని యొక్క ఫార్మేట్ అంటే రేషియో అనేది 16:9 కాకుండా 9:16 లేదా 1:1 రేషియోలో తీసుకొని లాంగ్ వీడియో లాగా మీరు తయారు చేశారు అనుకుందాము. యాక్చువల్గా లాంగ్ వీడియో అనేది 16:9 తీసుకొని మనం టైం పీరియడ్ ఎంతైనా తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు వచ్చిన అప్డేట్ ప్రకారం ఏంటంటే అక్టోబర్ 15 తర్వాత అంటే మీరు ఫార్మేట్ని కరెక్ట్గా సెట్ చేయకుండా 16:9 కాకుండా 9:16 లేదా 1:1 రేషియోలో ఒక లాంగ్ వీడియోని తయారు చేశారు అనుకుందాము. ఆ వీడియో లెంత్ వచ్చేసి మినిమం 3 మినిట్స్ ఉందనుకోండి. మీరు లాంగ్ వీడియోగా తయారు చేసిన ఆ వీడియో షార్ట్ వీడియోగా కన్వర్ట్ అవుతుంది. ప్రజెంట్ అయితే చాలామందికి ఆ ఆప్షన్ అయితే అవైలబుల్గా ఉంది. ఇక నుంచి మీరేం చేస్తారు అంటే మీ ఛానల్లో లాంగ్ వీడియో తయారు చేయాలి అనుకుంటే అది 3 మినిట్స్ కన్నా తక్కువ ఉన్నా పర్లేదు, కానీ మీరు 16:9 తీసుకొని లాంగ్ వీడియో అయితే తయారు చేయండి. ఎప్పుడైతే మీరు 9:16 లేదా 1:1 రేషియోలో తీసుకొని ఒక లాంగ్ వీడియోని తయారు చేశారనుకోండి, అది కనుక 3 మినిట్స్ మాత్రమే ఉందనుకోండి, ఖచ్చితంగా అది షార్ట్ వీడియోగా కన్వర్ట్ అవుతుంది. 3 మినిట్స్ కంటే ఎక్కువ ఉన్నప్పటికీ కూడా 3 మినిట్స్ వరకే తీసుకొని షార్ట్ వీడియోగా అయితే కన్వర్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ 16:9లోనే లాంగ్ వీడియోస్ చేయండి. ఒకవేళ మీ వీడియో అనేది మీరు షార్ట్ వీడియో కనుక చేస్తున్నారనుకోండి, షార్ట్ వీడియోలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకోండి 3 మినిట్స్ వరకు అయితే చెప్పండి. చెప్పినా కానీ అది షార్ట్ వీడియోగానే కన్వర్ట్ అవుతుంది. కాకపోతే ఫార్మేట్ గుర్తుంచుకోండి, మీరు ఎప్పుడు కూడా షార్ట్ వీడియోస్కి 9:16 1:1 రేషియోలోనే తీసుకోండి. ఇక ఈ అప్డేట్ వచ్చిన తర్వాత చాలామందికి ఎర్న్ ఆప్షన్లో ఉన్నటువంటి వాచ్ అవర్స్ తగ్గిపోతున్నాయి. దీనికి కారణం ఏంటంటే అక్టోబర్ 15 తర్వాత చాలామంది ఇలా షార్ట్ వీడియోస్ ఫార్మేట్లో లాంగ్ వీడియోస్ పోస్ట్ చేశారు. కాబట్టి లాంగ్ వీడియోస్లో వచ్చినన్నిట్లు కూడా వాచ్ అవర్స్ కలుస్తాయి. కాబట్టి ఇప్పుడు షార్ట్ వీడియోగా కన్వర్ట్ అయింది కాబట్టి ఆ వాచ్ అవర్స్ అన్నీ తగ్గిపోయి షార్ట్ వీడియోస్లో వ్యూస్ లాగా కన్వర్ట్ అవుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి. మరలా ఒకసారి గుర్తుంచుకోండి, మనం గనక లాంగ్ వీడియోస్ తయారు చేయాలి అంటే 16:9 రేషియో తీసుకొని అది 3 సెకండ్స్ కన్నా తక్కువ ఉన్నా పర్లేదు, లాంగ్ వీడియోగానే ఉంటుంది. కానీ మీరు ఎప్పుడైతే షార్ట్ వీడియో రేషియో అంటే 9:16 1:1 రేషియోలో ఒక వీడియోని తయారు చేశారు అనుకోండి, అది 3 మినిట్స్ వరకు ఉంది, మీరు లాంగ్ వీడియోగా పోస్ట్ చేశారు, కానీ అది షార్ట్ వీడియోగానే కన్వర్ట్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ సంగతి. నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.